రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. తెల్లవారుజామున నిద్రలేచి కష్టపడితేనే ఆ పూట ఇల్లు గడిచే పరిస్థితి. ఉదయం పనికి వెళ్తూ సాయంత్రం సంతోషంగా తిరిగి వస్తారనుకున్నటువంటి ఆ తండ్రి కొడుకులను విధి చిన్న చూపు చూసింది. 4 రాళ్లు సంపాదించి కుటుంబానికి ఆసరగా నిలుద్దామని కూలీ పనికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ఎలక్ట్రీషియన్ పని కోసం వచ్చిన ఆ తండ్రి కొడుకుల ప్రాణాలను ఆ భవనం బలి తీసుకుంది. ఉదయం నవ్వుతూ వెళ్ళిన వారు రాత్రికి విగత జీవులుగా మారిన ఈ అత్యంత విషాదకరమైనటువంటి ఘటన హైదరాబాద్లోని పంజాగుట్టలో చోటు చేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని కుందర్బాగ్ శ్రీవాత్స అపార్ట్మెంట్లో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో ఇంటి యజమాని ద్వారక ప్రసాద్ బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్లతో ఒక స్ట్రక్చర్ నిర్మించారు. ఆ బాల్కనీలో ఎలక్ట్రీషియన్ పని కోసం దేవిదాస్, అతని కొడుకు వివేక్ వచ్చారు. పని చేసుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆ ఐరన్ రాడ్ల నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. రెప్పపాటు వ్యవధిలో 3వ అంతస్తు పైనుంచి ఆ తండ్రి కొడుకులు ఇంటి యజమాని కింద పడిపోయారు. పైనుంచి కింద పడ్డంతో దేవిదాస్, వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారక ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.